మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి తెలుసుకుందాం. ఏంటంటే ఎవరిని నమ్మాలో ఏం అర్థం కావట్లేదనమాట. ఒక ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు బాగా డీప్‌గా ఫ్రెండ్‌షిప్‌గా ఉండేవారట ఎటపాక అనేటువంటి గ్రామంలో. అలాగే ఫ్రెండ్స్ రోజు మందు తాగుతూ ఉండేవారు. లేకపోతే అన్ని కష్ట సుఖాలు అన్నిట్లో పాలు పంచుకుని ఉండేవారు. ఇటువంటి వాళ్ళు ఏం చేశారంటేను ఒక ఫ్రెండ్‌కి "ఒరేయ్! నువ్వంటే చాలా ప్రేమరా మాకు. నీ పేరుని 2,00,00,000 ఇన్సూరెన్స్ చేయిస్తున్నాము" ఈ ఫ్రెండ్ అనుకున్నట్టు అయ్య బాబోయ్! ఈ ఫ్రెండ్‌కి మా ఫ్రెండ్స్‌కి ఎంత ప్రేమో నేనంటేను 2,00,00,000 ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు అనుకున్నాను. అనుకుని పాపం ఏదో మామూలుగా చేయించుకున్నాడు. ఆ ఇన్సూరెన్స్ నామినీస్ కింద ఈ ఫ్రెండ్స్‌లో ఒకళ్ళని పెట్టుకున్నాడు. పెట్టుకుని మామూలుగా కామ్‌గా గడిచిపోయింది. మరి ఎన్నాళ్ళు గడిచిందో తెలవదు. 1 ఇయర్ అయిపోయాకను ఈ మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్‌ను వాడిని "ఒరేయ్! పార్టీ చేసుకుందాంరా" అంటే పార్టీలు అవి వాళ్ళకి అలవాటే అనుకుంటా. అలవాటు అయినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, ఒక చోటకి వెళ్ళి పార్టీ చేసుకొని వచ్చేటప్పుడు వీడికి ఫుల్‌గా తాగించేశారు. తాగించేసి సరే బండి మీద వస్తారు కదా! బండి మీద వచ్చేటప్పుడు వీళ్ళిద్దరూ వాడొకడు. సరే ఒక పెద్ద కర్ర పుచ్చుకొని బండి ఆపి వాడిని కొట్టారు యాక్సిడెంట్ అయ్యేటట్టు. అంటే బండి మీద సైడ్ బై సైడ్ రన్నింగ్ అవుతూ ఉన్నప్పుడు కర్ర తీసుకుని కొడితే వాడు పడిపోయాడు. అందులో ఫుల్‌గా తాగి ఉన్నాడు కదా! పడిపోయి చావు బతుకుల మధ్య కామ్‌గా వెళ్ళిపోయారు. ఇంక చచ్చిపోతాడులే వీడు అనుకున్నాడు. అనుకునేసరికి ఏమైంది, వాళ్ళు ఎవరో ఆసుపత్రిలో చేర్పించడం, వాళ్ళు ఇలా జరిగి ఆసుపత్రిలో ఉన్నట్టే. ఈ యాక్సిడెంట్ అయిన కంపెనీకి తప్పుడు సమాచారం ఇచ్చి 2,00,00,000 క్లెయిము ప్రయత్నం చేయాలనుకున్నారన్నమాట. ఇంతట్లోకి వీళ్ళ మేనత్తకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి పోలీసులకి అసలు ఎందుకు పోయాడు, ఎందుకు యాక్సిడెంట్ అయింది, పోలేదు ఇంకా ఆసుపత్రిలోనే ఇంకా ఉన్నాడనమాట ఇప్పుడు కూడా. ఇవన్నీ తీసి చూస్తే కాల్ రికార్డులు, సీసీ ఫుటేజీలు అన్నీ చేస్తే ఈ చట్టవిరుద్ధ మార్గాలు బయటపడ్డాయి. అవి ఇన్సూరెన్స్ అనేది రక్షణ కోసం కానీ మోసం కోసం కాదు కదా! ఈ విధంగా సొంత ఫ్రెండ్స్‌నే నమ్మే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. వాడు ఎందుకు ఇన్సూర్ చేయిస్తున్నారు అనేది మన ఫ్రెండ్స్ గ్రహించాలన్నమాట. మన ఫ్రెండ్స్ అయినా సరే. మరి థ్యాంక్ యూ. ఇలా ఉన్నాయి రోజులు. థ్యాంక్ యూ వెరీ మచ్.